అనంతపురం జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ బరితెగించాడు. నష్టపరిహారం ఇవ్వకుండా తన పొలంలోంచి వేస్తున్న స్తంభాల్ని అడ్డుకోబోయిన ఇద్దరు రైతులను తీగలకు వేలాడదీయించాడు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావగడ మధుగిరి మధ్య 220 kV సబ్స్టేషన్ కు హైటెన్షన్ వైర్లు లాగే పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో మెలవాయి గ్రామానికి చెందిన నబీ రసూల్, వన్నూర్ సాబ్లు తమ భూముల్లో జరుగుతున్న లైన్ పనుల్ని అడ్డుకున్నారు. వైర్లు లాగుతున్నప్పుడు వాటిని పట్టుకున్నారు. కాంట్రాక్టర్ అలాగే లాగించడంతో నబీ రసూల్, వన్నూర్ సాబ్లు ఇద్దరు గాల్లో వేలాడారు. 5 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే నబీ రసూల్ దూకేయగా 10 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వన్నూర్ సాబ్ పడిపోయారు. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ బరితెగించాడు. నష్టపరిహారం ఇవ్వకుండా తన పొలంలోంచి వేస్తున్న స్తంభాల్ని అడ్డుకోబోయిన ఇద్దరు రైతులను తీగలకు వేలాడదీయించాడు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని తుముకూరు జిల్లా పావగడ మధుగిరి మధ్య 220 kV సబ్స్టేషన్ కు హైటెన్షన్ వైర్లు లాగే పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో మెలవాయి గ్రామానికి చెందిన నబీ రసూల్, వన్నూర్ సాబ్లు తమ భూముల్లో జరుగుతున్న లైన్ పనుల్ని అడ్డుకున్నారు. వైర్లు లాగుతున్నప్పుడు వాటిని పట్టుకున్నారు. కాంట్రాక్టర్ అలాగే లాగించడంతో నబీ రసూల్, వన్నూర్ సాబ్లు ఇద్దరు గాల్లో వేలాడారు. 5 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే నబీ రసూల్ దూకేయగా 10 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వన్నూర్ సాబ్ పడిపోయారు. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. మాది పొలం వచ్చేసి ఎకరా 80 సెంట్లు. దానికి ఏమో నష్టపరిహారం ఇస్తాము అని చెప్పినారు. అందుకోసం మేము సర్వే చేయించి మా పొలం చెప్పి ఆమె లాగండి అని చెప్పినాం సార్. అంతవరకు లాగొద్దండి మేము అటకాయింపు చేసినాము సార్. చేసి ఇట్లా వైర్లు పట్టుకోవడం సార్ కింద ఉండాలి. వాళ్ళు సడన్ గా పైకి లేపేసి మేము కింద పైన పడిపోయి మా పిల్లోడు నడిమికి చచ్చిపోయినాడు. నడిమికి పడిపోయింది సార్. నేను కింద పడినా సార్. నా కాళ్ళంతా నొప్పి తీసుకున్నాను సార్.